మెగా కుటుంబం ఒక నాగబాబు గారు కూడా ప్రమాణ స్వీకారం చేస్తే ఒక రికార్డు వచ్చినట్టు ఉంటుంది. అదేంటి అంటే చిరంజీవి గారు ఒకప్పుడు పార్లమెంటు స్థానం రాజ్యసభ అంటే అసెంబ్లీకి గెలిచారు. ఒక పార్టీ అధ్యక్షుడు. ఆ తర్వాత ఆ పార్టీ 18 సీట్లతో వచ్చింది. అది ఒక ఎత్తు. ఆ తర్వాత నా పార్టీని విలీనం చేయడం ఇదంతా ఒక ఎత్తు. ఆ తర్వాత ఆయన్ని కేంద్ర మంత్రిగా కేంద్ర మంత్రివర్గంలో తీసుకున్నారు. రాజ్యసభ సభ్యుడయ్యారు. కేంద్ర మంత్రిగా చేశారు. వాళ్ళ కుటుంబం నుంచి మొట్టమొదటి అవకాశం అట్లాంటిది దక్కింది మొదట ఆయనకి. ఆ తర్వాతన సొంత పార్టీ పెట్టి ఆ పార్టీకి సంబంధించి జనసేన పార్టీ పెట్టి ఆ తర్వాతన ఆ పార్టీని విలీనం చేయకుండా జాగ్రత్తగా కాపాడుకొచ్చి మొదట దెబ్బతిన్న ఆ తర్వాతన సక్సెస్ఫుల్ అయ్యి మొన్న ఏకంగా 21 స్థానాల్లో పోటీ చేసి 21కి 21 గెలవడంతో పాటుగా 2 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసి 2టికి 2 గెలిచినటువంటి కెపాసిటీ వచ్చేటప్పటికి మరొక వైపున పవన్ కళ్యాణ్. అదే సందర్భంలో ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అదే కుటుంబం నుంచి. రెండవది ఆయన జాతీయ స్థాయిలో కేంద్ర కేబినెట్ మంత్రి, ఈయన రాష్ట్ర స్థాయిలో ఏకంగా డిప్యూటీ సీఎం. ఇప్పుడు నాగబాబు అదే కుటుంబానికి సంబంధించినటువంటి మధ్య వ్యక్తి. ఆయన ఇదే జనసేన తరపున ఇప్పుడు రాజ్యసభని ఎక్స్పెక్ట్ చేశారు. అయితే ఆయన తాజా రాజ్యసభ నుంచి కేంద్ర మంత్రి అనుకున్నారు. ప్రస్తుతానికైతే ఆయన శాసన మండలి నుంచి ఆయన్ని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకుంటున్నారు. తద్వారా ఆయన కూడా మంత్రివర్గంలోకి వస్తే ఒకే కుటుంబం నుంచి ముగ్గురు అందరూ కూడా అంటే అన్నతమ్ములు అందరూ కూడా కేంద్రంలోనో రాష్ట్రంలోనో మంత్రులు అయినటువంటి రికార్డు అవుతుంది.